గోకింది. గోకిన తర్వాత అది కొద్దిగా పెద్దదయింది. ఈ లోపులో మిగతా కోతులు గూడా వచ్చి ఏమైందని జెప్పి అవి గూడా గెలకటం మొదలుపెట్టినాయి. అది కాస్త పెద్దదై కూర్చుంది. అదేమైందనేది చివరిలో చెప్తాను. ఒక ప్రొఫెసర్ గారు హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని ఢిల్లీలో జరిగిన సమావేశం గురించి ఒక స్పెక్యులేషన్ చేశారు. విశ్లేషణలో భాగంగా. అది కాస్త బెడిసికొట్టేది. అది ఒక 2 ప్రధాన పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చుకి కారణమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎంతో మేధావి అయిన ప్రొఫెసర్ గారు వెంటనే ఆ మాటలు ఉపసంహరించుకున్నారు. ఈ లోపులో ప్రభుభక్తి పరాయణులు, సోషల్ మీడియాలో పని పాట లేకుండా ఉండేవాళ్ళు, చిచ్చు పెడితే ఆ అగ్గి రాజేసుకుంటుంటే దాని నుంచి చలి కాసుకోవాలనుకునేవాళ్ళు, దాని మీద ఎండాకాలం కాబట్టి టీ పెట్టుకుందాం అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ మోపై దాన్ని కంపు కంపు చేశారు. దానికి ఆంధ్ర తెలంగాణ అనే వివాదం ఇచ్చారు. ఆంధ్ర విషయాల మీద తెలంగాణ ఆయన మాట్లాడటం ఏంటి అన్నారు. దానికి ప్రొఫెసర్ గారు స్పందించి మాకు మాట్లాడే హక్కు లేదా అని వారు తెలంగాణ గొంతులు నొక్కుతారా అన్నట్టు మాట్లాడారు. ఈ లోపల ఆయన మీద కేసులు పడ్డాయనే మాట వచ్చింది. అది నిజమో కాదో తెలియదు. ఈ లోపల ప్రొఫెసర్ గారు ఇక్కడ తెలంగాణ డీజీపీ గారిని కలిశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసుల హడావుడి, జనాల్లో కన్ఫ్యూజను. ఇంతలో తెలంగాణ గొంతుకుల మీద ఆంధ్ర పోలీసుల ఉక్కుపాదము ఎందుకు అన్నట్టు ఒక బ్యానర్ పెట్టి ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ మొదలైంది. ఆ రౌండ్ టేబుల్లో పాల్గొన్న తెలంగాణ వాదులు, మాజీ జర్నలిస్టులు, ఇప్పుడు యాక్టివ్గా ఉన్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడ చేరి ఇది ఆంధ్ర తెలంగాణ సంబంధించిన సమస్య అన్నట్టు మాట్లాడారు. ఆంధ్ర నాయకులు ఏకిపారేశారు. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఆయన ఏం చేశాడు, ఆయన ప్రొఫెసర్ గారి గోటికి సరిపోతాడా లేదా, ఇవన్నీ మాట్లాడారు. ఇది మొత్తం 2 రాష్ట్రాల మధ్య చిచ్చుకు దారితీసింది. ఇది ఎడతెగకుండా సాగుతున్న సమస్య అయిపోయి కూర్చుంది. ఇంతలో 12వ తెలంగాణ అవతరణ దినోత్సవం వచ్చింది. తెలంగాణ సక్సెస్ఫుల్గా విడిపోయి 12 ఏళ్ళు అయింది అని. ఈ సందర్భంగా చేసుకోవాల్సింది ఏంటి? రివ్యూ. ఏం సాధించాము, ఏం సాధించాలా, అది పోయింది. ఈ లోపల అక్కడ ఉన్న యువరాజు గారు ఏమన్నారంటే, ఈ సోకాల్డ్ జర్నలిస్ట్ అని అన్నారు ఈ ప్రొఫెసర్ గారిని. మా ప్రొఫెసర్ గారిని, మేధావి అయిన ప్రొఫెసర్ గారిని మీరు సోకాల్డ్ జర్నలిస్ట్ అంటారా అని ఈయన అభిమానులకు కోపం వచ్చింది. నాకు కూడా వచ్చింది. సార్ వీడియో చేశాడు సోకాల్డ్ జర్నలిస్ట్ అని. ఇంతలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పోయి ఒక మీటింగ్ పెడుతూ తనదైన శైలిలో ప్రొఫెసర్ గారి మీద వ్యంగ్యాస్త్రాలు స్పందించాడు. ఈ లోపల ఈ అవతరణ దినోత్సవం వచ్చింది. అవతరణ దినోత్సవం కరెక్ట్ వేదిక. ఈ సందర్భంగా మనం ఏదైనా చేయొచ్చు, ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు. ఆ మీటింగ్కి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. నా మీటింగ్కే పర్మిషన్ ఇవ్వరా అని డిప్యూటీ సీఎం గారు అయిన ఆయన ఇంటి దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఒకటి పెట్టి ఆయన స్టైల్లో ఒక 40 నిమిషాలు విజృంభించారు. దాంట్లో హెచ్చరికలు, వివరణలు, ఉపోద్ఘాతాలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి దాంట్లో. తెలంగాణ నీ కోసం 2007 నుంచే తాను పనిచేస్తున్నానని, గద్దర్ గారికి వాహనం కొనిపెట్టారని, కొండగట్టు ఆంజనేయ స్వామికి డబ్బులు ఇప్పించానని, తండాల్లో వాటర్ రావటం కోసం ఏదో బోర్లు వేసానని రకరకాలుగా వారు చెప్పారు. కాంగ్రెస్ని, కమ్యూనిస్టులని అందరినీ వారు మంచివాళ్ళు అంటూనే వారు అనాల్సింది వాళ్ళు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం, బరాబర్ పోటీ చేస్తాం, ఇది ఏ జాగిరా, తాటాకు చప్పలకు బెదిరేది లేదు అన్నారు. అంతా అయిపోయింది. దానికి ప్రతిస్పందనగా ఈరోజు మళ్ళీ అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక మీట్ ది ప్రెస్లో బీఆర్ఎస్ నాయకుడు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఇది మా జాగీరి అని ఆయన చెప్పాడు. ఇది ఈ రకంగా నడుస్తుంది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యని విరమించుకున్నప్పటికీ గత 20 రోజులుగా జరుగుతున్న వివాదం చూస్తే మన
డెమోక్రటిక్ డిస్కోర్సు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఇది బాధ కలుగుతుంది. 2 వైపులా సమస్యలున్నాయి. 2 వైపులా అప్పులున్నాయి. రాజకీయ నాయకులు ఫ్రీబీస్ పేరిట దంచి కొడుతున్నారు. ఎన్నో మాటలిచ్చారు. ఒకడు రూ. 10 ఇస్తాడంటే ఇంకోడు రూ. 15 ఇస్తానన్నాడు. ఇద్దామంటే లేవు, డబ్బులు లేవు. మొత్తం 2 రాష్ట్రాలు బతుకుతున్న దేని మీద? లిక్కర్ మీద. ఈ భూముల అమ్మకాల మీద. యూనివర్సిటీ విద్యకు సంబంధించి చేయాల్సిందెంతో ఉంది. 2 గత ప్రభుత్వాలు చేసిన డ్యామేజ్‌ని చెప్పుకుంటున్నాం. వాటిని సవరించాల్సిందుంది. అయన్నీ పోయినాయి. ఏమన్నా అంటే విగ్రహాలు తెస్తారు. ఇంకేమన్నా అంటే నిగ్రహం కోల్పోయి ఈ తెలంగాణ వాదాన్ని వెనక నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. కోతులు ఆ ఒక కోతికి గాయమైతే గెలికినట్టు ఒక విషయాన్ని గెలికి మన వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చారు. దీన్నే తెలుగులో కోతి పుండు బ్రహ్మరాక్షసి అంటారు. మనం ఈ సోషల్ మీడియా వేదికగా కోతుల్లాగా బ్రహ్మరాక్షసుల్లాగా ప్రవర్తిస్తే జనం ఏమనుకుంటారు? ఈ పరిస్థితి ఎప్పటికైనా మారుతుందా?